నీ విశ్వాసం ఎంత స్థిరంగా ఉంటుందో కొన్ని ప్రతికూల పరిస్థితులు ఉంటాయి. నీ విశ్వాసాన్ని కృంగదీసేవి, నీ విశ్వాసాన్ని బలహీనపరిచేవి. నువ్వు కాస్త ఓవర్ ఆలోచిస్తున్నావు అనుకుంటే, కాస్త ఎక్స్ట్రాలు పోతున్నావు అనుకుంటే నీ మనస్సే కొన్నిసార్లు నేను కృంగదీస్తుంది. అందుకని నేనంట, వెలిచూపు వలన కాదు, విశ్వాసము ద్వారా బ్రతుకు అద్భుతాలు సృష్టించటానికి దేవుడు కృప చూపిస్తాడు. గుండెల నిండా నీ దేవుని పట్ల విశ్వాసం పెట్టుకొని బ్రతుకు. ఒకవేళ ఈరోజు నువ్వు అనుభవిస్తున్న పరిస్థితి కడు పేదరికపు పరిస్థితి, రెక్కాడితే కానీ డొక్కాడని కడు దీనస్థితి అనుభవిస్తున్నావా? ఎక్కడికి వెళ్ళినా చేయి చాచి అడిగే పరిస్థితి. నేను చూసిన వాళ్ళంతా వీళ్ళ బ్రతుకెప్పుడు అప్పుల బ్రతికేరా, వడ్డీల మీద బ్రతికే వాళ్ళేరా, వీళ్ళ జీవితం అంతా ఈ దారిద్రపు బ్రతికేరా అని ఎప్పుడు నీ చెయ్యి చాచే చెయ్యిగా ఉందా? చాచే చెయ్యిని చూస్తూ ఎంతకాలం ప్రభా ఈ జీవితం, ఎంతకాలం ప్రభా ఈ పేదరికపు పరిస్థితి, ఎంతకాలం ప్రభా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళ దగ్గరికి వెళ్ళి చేయి చాచి అడుక్కుంటూ చేయి చాచే పరిస్థితి ఎంతకాలం ప్రభా? ఏడుస్తా వచ్చావా? ఈరోజు గుండెల నిండా విశ్వసించు. ఎక్కడ నీ చెయ్యి చాచే చెయ్యిగా ఉందో రాగల కాలములో అదే స్థలములో ఇచ్చే చెయ్యిగా నీ చేతిని నా దేవుడు బలపరచబోతున్నాడు. అదే స్థలములో ఇచ్చే చెయ్యిగా నీ చేతిని దేవుడు స్థిరపరచునుగాక. నీవు ఆరాధించే దేవుడు జీవము కలిగిన వాడు, కళ్ళుండి చూసేవాడు, చెవులుండి వినేవాడు, నోరుండి మాట్లాడేవాడు, మనసుండి స్పందించే మనసు కలిగిన మహా గొప్ప రాజు.